అందరికీ శుభోదయం. ఏప్రిల్ 24, 2024 మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఇప్పటివరకు పలు మండీలు మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారిచ్చిన సమాచారం ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాట ఆరంభించే భాగ్యలక్ష్మి మండీ తీసుకుంటే భాగ్యలక్ష్మి మండీ నిడి కంటే తగ్గింది, జీపీఆర్ కూడా తగ్గింది. కేవీఆర్, ఎంబీఆర్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మాలిక్, ఆర్వీబీఆర్, ఎస్ఎల్వి, జేఎన్టీ ఇటువైపు తీసుకుంటే 1-2 మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలకు తగ్గింది. ఇక అటువైపు తీసుకుంటే టీవీఎస్, సిఎంఎస్, కేఏ, కేజీఎన్, టీఎల్డీ, ఐవీ, సిఎల్టీ, ఎస్ఎంవి, జేకే, మణికంఠ ఈ మండీ వైపు తీసుకుంటే 1-2 మండీలు తగ్గింది, మరికొన్ని మండీలు మామూలుగా వచ్చింది. ఇక పాతాళంలో ఎస్బీటీ, ఏఎన్ఆర్, సిద్ధమ్మ, ఎస్ఎన్వి, ఎల్ఎస్కి ఈ మండీలకు నిన్నట్లాగానే వచ్చింది. మొత్తం మీద చూస్తే వాళ్ళ మదనపల్లి మార్కెట్లో ఇటుపక్క అటుపక్క పాతాళంలో 3 వైపులు చూసుకున్నా కూడా నిన్నటితో పోలిస్తే దిగుమతి కాస్త స్వల్పంగా తగ్గినట్లు అనిపిస్తుంది. ఇక ధరలు చూసుకుంటే నిన్న మీకు అందరూ తెలిసిందే 300 రూపాయల దగ్గర నుంచి టాప్ అండ్ టాప్ 450 రూపాయలు క్వాలిటీ ఉన్న కాయలు వెళ్ళడం జరిగింది. వాళ్ళతో దిగుమతి ఇంచుమించు నిన్నట్లాగా కాస్త స్వల్పంగా మాత్రం తగ్గింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.